కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యుడు కముజు నెహ్రూ, జనసేన పార్టీ మండల కమిటీ అధ్యక్షులు గవర శ్రీరాములు తెలిపారు. కాకినాడ దేవస్థానంలో షష్ఠి వేడుకల ఏర్పాట్లపై గ్రామ పెద్దలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. షష్ఠి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గతం కన్నా బాణాసంచా భారీగా కాల్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ యువ జోక సత్యనారాయణ, జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దొడ్డిపట్ల అప్పారావు, పల్లా జగదీష్, గ్రామ కమిటీ సభ్యులు మణికుమార్, టేకుముడి శ్రీను, టేకుముడి ప్రసాద్, బి ఉమా, పల్లా బన్ను తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి అనుకూలంగా మనం అన్ని విధాలుగా చేయాలి. టికెట్ విషయంలో కూడా గతంలో 100 రూపాయలు ఉండేది, తర్వాత దాన్ని 50 రూపాయలు చేసాం. అదే కంటిన్యూ చేయమన్నాం. అలాగే మనం ఎప్పుడు కూడా అన్నదానం అతి వైభవంగా చేస్తున్నాం. అన్నదానాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ మన ఎమ్మెల్యే గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో ఒక 20 రోజుల ముందే ఈవో గారుతో సంప్రదింపులు చేసుకుని ఇక్కడి నుంచి ఒక ఉత్సవ కమిటీ చేశారు. ఆ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంపల్సరిగా ఎప్పుడూ జరగని విధంగా మా ఈవో గారు కూడా ఈ నెలాఖరు రిటైర్డ్ అయిపోతున్నారు. అతని చేతుల మీదుగా ఇంకా అంత వైభవంగా చేస్తామని మాకు ఈవో గారు కూడా మాట ఇచ్చారు. చాలా సంతోషం. ఈవో గారిని కూడా మేము కూడా అడిగేది అదే, అతి వైభవంగా చేయాలి స్వామివారి కళ్యాణాన్ని మేము కోరుకుంటున్నాం. చాలా తెలుసుకుంటున్నాం. అలాగే బాణాసంచా విషయంలో కానీ, ప్రతి అన్నదాన విషయంలో కానీ, గుడి ఉత్సవ కమిటీ ఉత్సవాల్లో కానీ వెరైటీగా చేద్దామనేది ఒక డిస్కషన్ చేసుకుంటున్నాం. తర్వాత దీన్ని ఏ ప్రోగ్రామ్స్ పెడతామో తర్వాత మళ్ళీ తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలకి మా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు 10 సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉత్సాహంగా చేసి అతి వైభవంగా చేయమని ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ రోజుని మన కార్యనిర్వహణాధికారి యోగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ ఇంద్రపాలెం పెద్దలందరూ కూర్చుని మనం ఏ విధంగా చేద్దాం ఏంటని మేము సంప్రదింపులు చేసుకోవడానికి కూర్చున్నాం. అలాగే 10 సంవత్సరం దేవస్థానం ఇచ్చే ఆదాయం పెంచడం కోసం కూడా మేము చాలా కృషి చేసి